బర్గర్స్, పిజ్జాస్, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతుంటే కూడా మీకు స్పర్మ్స్ను ఎగ్స్ మంచి క్వాలిటీ కాకుండా పోవడానికి ఒక పెద్ద కారణం డైట్ న్యూట్రిషన్ కావచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ఒక పెద్ద కారణం. అంటే రిపోర్ట్స్ బాగున్నా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ అవునందుకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. స్ట్రెస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ అంటే ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, లేదా మీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు. రాత్రిపూట పనిచేయడము, పొద్దున్నంతా నిద్రపోవడం కూడా ఒక బాడీకి ఒక స్ట్రెస్. సో దీనివల్ల కూడా మీకు సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు చేసిన తర్వాత కూడా సక్సెస్ రావట్లేదంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మీరు ఆలోచించవచ్చు. మొదటిగా ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది 30 కన్నా తక్కువ ఉంటే సజెస్ట్ చేస్తారు. ఈ ఆప్షన్లో మీకు టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇచ్చి అంటే క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్, గొనాడోట్రోపిన్స్, FSH, LH ఇలాంటివన్నీ ఇస్తారనమాట. దీని ద్వారా అండాశయాల్లో అండాల్ని పెంచి దాన్ని విడుదల చేసి ట్యూబ్లో ఉన్నంగా భార్యాభర్తల్ని ఇంటర్కోర్స్లో పాల్గొమని చెప్తారు. దీంతో కూడా సక్సెస్ బాగుంటుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఓవులేషన్ ఇండక్షన్ విత్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, IUI అంటారు చూడండి, అది చేస్తారు. సేమ్ టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇస్తారు. కాకపోతే అండం విడుదలైనప్పుడు మీ భర్త కణాలని లెబారెటరీలో ప్రాసెస్ చేస్తారు.